పేరు సీత. ఈరోజు నేను మీకొక చాలా చిన్నదైన మంచి కథ చెప్తాను. కథలోకి వెళ్ళే ముందుగా మిత్ర తెలుగు టీవీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి మంచి మంచి కథలను చూడవచ్చు. ఈ కథ పేరు సందేహం. రామాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. మంచికి మారుపేరు అయిన రామయ్యకు గోపి అనే కుమారుడు ఉన్నాడు. రామాపురంలోని బడిలో గోపి 3వ తరగతి చదువుతున్నాడు. అయితే ఒకరోజు గోపికు ఒక సందేహం కలిగింది. బడికి వెళ్ళాక తన గురువు గారిని ఇలా అడిగాడు. గురువు గారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా లేదా తక్కువ మాట్లాడితే మంచిదా? అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పారు. కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది. అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు అని జవాబిచ్చారు. అంటే మితంగా మాట్లాడే దానిలో హితం ఉన్నదన్నమాట. ఇక గోపి తన సందేహాన్ని తీర్చినందుకు గురువుగారికి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఎంత మంచి కథో చూశారు కదా. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కథల కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తారు కదా. బాయ్ పిల్లలు.